డాక్టర్ గారు, సెక్స్లో వెంటనే ఎందుకు పాల్గొనలేరు? అవును, ఒకసారి సెక్స్లో పాల్గొన్న తర్వాత అంటే వీర్యం పడ్డ తర్వాత మళ్ళీ పాల్గొనాలంటే కొంతమందికి అయితే అరగంట పడుతుంది, కొంతమందికి అయితే 3 గంటలు పడుతుంది, కొంతమంది రోజు పడుతుంది మధ్యలో గ్యాప్. అంచేత ఎందుకు అంటే దీన్ని ఏమంటారంటే రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. ఆ రిఫ్రాక్టరీ పీరియడ్ అంటే చాలా తెలుసుకున్నాం. అంటే ఒకసారి సెక్స్లో పాల్గొని మళ్ళీ రెండోసారి పాల్గొనాలంటే మధ్యలో ఉన్న గ్యాప్, ఈ గ్యాప్ని రిఫ్రాక్టరీ పీరియడ్. రిఫ్రాక్టరీ పీరియడ్ అంటే ఎందుకు వస్తుంది ఏమిటి? మరి సాధారణంగా ఒకసారి సెక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి పాల్గొనడానికి కుర్రోళ్ళని తీసుకున్నట్లయితే కొంతమంది అయితే 4 నిమిషాలు 5 నిమిషాలను పాల్గొంటారు. అంటే 18 ఏళ్ళ వయసు వాళ్ళు, 20 ఏళ్ళ వయసు వాళ్ళు, లేదా 22 ఏళ్ళ వయసు వాళ్ళు ఒకసారి పాల్గొన్న తర్వాత మళ్ళీ 3 నిమిషాలు పట్టచ్చు, 5 నిమిషాలు పట్టచ్చు, 10 నిమిషాలు, అంత త్వరగానే పాల్గొంటారు వాళ్ళు. అంటే చాలా తక్కువ టైంలో పాల్గొంటారు అన్నమాట. చాలా బాగున్నట్లు వాళ్ళు మళ్ళీ అలాగే వరుసగా 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కూడా పాల్గొంటారు. జస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ గ్యాప్తో అలా పాల్గొంటారు. అంటే వాళ్ళకి ఎంతసేపు పెట్టింది? 2-3 మినిట్స్ గ్యాప్ మొదటిసారికి రెండోసారికి. అంటే ఈ రిఫ్రాక్టివ్ పీరియడ్ ఇంపార్టెంట్ అంటే ఒకసారి వీర్యం పడిపోయిన తర్వాత, అంటే సెక్స్లో సుఖప్రాప్తి లభ్యం తర్వాత, సుఖప్రాప్తి లభ్యం అయినా పోయినా సరే వీర్యం పడిపోయిన తర్వాత మరి కొంతమందికి సుఖం అనిపించదు, అలా 1-2 స్ట్రోక్స్ కానీ వీర్యం పడిపోతుంది. అంటే మనం శ్రీకస్కలం వాళ్ళు చూస్తాం, 1-2 స్ట్రోక్సే. అంటే కేవలం 5 సెకండ్లో 10 సెకండ్లో వీర్యం పడిపోతుంది. వాడు కూడా సెక్స్లో పాల్గొంటే మళ్ళీ అరగంట కావాలి, గంట కావాలి, లేదా 3 గంటలు కావాలి, లేదా పూట కావాలి. శ్రీకస్కలం ఉన్నా సరే వాడు సెక్స్ సుఖం పొందలా, కానీ వీర్యం పడిపోయింది. అంటే ఒక్కసారి వీర్యం పడ్డ తర్వాత మళ్ళీ సెక్స్లో పాల్గొనాలంటే టైం తీసుకోండి. ఈ ఒకసారికి రెండోసారికి మధ్య ఉన్న గ్యాప్ని ఏమంటారంటే రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. ఏమిటి, ఎందుకని రిఫ్రాక్టరీ పీరియడ్? రిఫ్రాక్టరీ పీరియడ్ అనే దానికి ఎందుకు? ఇది ఎవరిలో ఉంటుందంటే ముఖ్యంగా మగవాళ్ళలో ఉంటుంది. ఆడవాళ్ళలో గురించి చాలా చెప్పుకున్నాం మనం. మగవాళ్ళలో ఉంటుంది ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది. ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ మగవాళ్ళు ఉన్న దాంట్లో మగవాడు ఏంటంటే 2 కారణం ముఖ్యంగా. ఒకటి హార్మోన్స్ యాక్ట్ చేస్తాయి, హార్మోన్స్ యొక్క దాని యొక్క రియాక్షన్. రెండోది ఏంటంటే న్యూరలాజికల్, నాడీ వ్యవస్థ, బ్రెయిన్, వాటిలో అక్కడ నాడీ వ్యవస్థ యొక్క స్పందన, హార్మోన్ల స్పందన, నాడీ వ్యవస్థ స్పందన, ఆ 2 కూడా దీనికి కారణం. ముఖ్యంగా ఈ మరి సెక్స్ పాల్గొన్నారు, మంచి మూడ్ వచ్చింది, అంగం బాగా స్ట్రాంగ్గా ఉంది, ఎక్సైట్ అయిపోయారు బాగా. ఎక్సైట్ అంటే ఇదంతా కారణం ఏంటి? ఆ టైంలో వాళ్ళు ఏమొచ్చింది? డోపమిన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ అనే ఫీల్ గుడ్ హార్మోన్స్, వీటిని లవ్ హార్మోన్స్ అంటారు. ఇవి మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతాయి. ఆ మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతున్న సెక్స్లో ఎరోజల్ అంటాం. ఎరోజల్ కామోద్రేకం చెలరేగుతుంది అన్నమాట. ఈ కామం చెలరేగింది, కామోద్రేకం చెలరేగిందంటే ఏంటి? ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఇది అవుతాయి, ఫీల్ గుడ్ హార్మోన్. దీంతోపాటు ప్రోలాక్టిన్ కూడా దీంట్లో యాక్షన్ వస్తుంది. అంచేత ఈ ఫీల్ గుడ్ ఎప్పుడైతే ఒకసారి 3 సెకండ్స్లోనే వెళ్ళిపోయింది అనుకుంటాం. కొంత చెప్పాం కదా, 2 సెకండ్లు 5 సెకండ్లోనే వీర్యం పడిపోతుంది. పడిపోయి ఇంకేం చేయలేడు. అంటే ఈ పడిపోయే టైంలో అది పడిపోవడానికి కారణం ఏంటి? అది తొందరగా వీర్యం పడడానికి మనం ఏమంటామంటే మా ఊళ్ళో నరాలు బాధితండి అంటారు. కాదు, నరాలు బాధిత కాదు. వాళ్ళు పడిపోవడానికి కారణం ఏంటంటే 3 చాలా త్వరగా వెళ్ళిపోతుంది. ఆ 3 వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అక్కడ 3 వెళ్ళిపోయిన ఏమైపోతుంది? ఆ మ్యాక్సిమం పడిపోయే టైంకి ఏమవుతుంది? ఏం కారణం అయ్యాయి? అక్కడ హార్మోన్స్ కారణం అయ్యాయి, నాడి వ్యవస్థ కారణం అయింది. ఆ హార్మోన్స్ ఏంటి? ముఖ్యంగా ప్రోలాక్టిన్ అనే ఒక హార్మోన్. ప్రోలాక్టిన్ అధిక మోతాదులో ఆ టైంలో ఉత్పత్తి అవుతుందండి. ఎప్పుడు? వీర్యం పడిపోయే టైంలో. అలాగే ఆక్సిటోసిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. ఈ ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్ ఈ 2 ఉండేటికల్లా దాంతో ఏమైపోతుందంటే అవి ఎక్కువ క్వాంటిటీలో ఉండేటికల్లా దాంతో ఏమవుతుందంటే మళ్ళీ పాల్గొనడం కుదరదు. దీంతోపాటు గొనాడోట్రోపిన్ ఇన్హిబిటార్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. గొనాడోట్రోపిన్ ఇన్హిబిటర్ హార్మోన్, దాన్ని GnIHN అంటారు.
ఇది కూడా మళ్ళీ అంగం గట్టిపడకుండా అడ్డుపడుతుంది. మెయిన్గా ఏంటి, ఆక్సిటోసిన్ ఒక హార్మోను, ప్రోలాక్టిన్ అని మరొక హార్మోను. ఇవన్నీ అధిక శాతంలో ఉత్పత్తి అవుతాయండి. ఏవైతే అధిక శాతంలో ఉత్పత్తి అయ్యి వీర్యం పడిపోవడానికి కారణమవుతాయో అవి దాంతోపాటు ఏం తేడా ఇంకోటి ఏంటండి, గొనాడోట్రోపిన్ ఇన్హిబిటరీ హార్మోన్, గొనాడోట్రోపిన్ ఇన్హిబిటరీ హార్మోన్, ఈ 3 హార్మోన్స్ కలిసి అలాగే నాడీ వ్యవస్థ యొక్క స్పందన కూడా కలిసి దానివల్ల మళ్ళీ వెంటనే సెక్స్లో పాల్గొనడం కుదరకుండా అవుతుంది. ఇదేంటి హార్మోన్స్ యొక్క ప్రభావము. వీటి యొక్క యాక్షను మళ్ళీ తగ్గిపోవాలి. ఎక్కువ లార్జ్ క్వాంటిటీలో అవి రిలీజ్ అవుతాయి. లార్జ్ క్వాంటిటీలో ఇవి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఎరోషన్ రావాలంటే, సెక్స్లో అంగం గట్టిపడాలంటే ఇవి మళ్ళీ తగ్గాలి. ఏవైతే పైకి వెళ్ళి పీక్లోకి వెళ్ళిపోయో అవి తగ్గాలి. ఆ తగ్గడానికి టైం తీసుకుంటుంది. ఆ టైము కుర్రోళ్ళు అయితే క్షణాల్లో ఆ వయసులో ఉన్న దీన్ని తక్కిన హార్మోన్స్ ఉంటాయి, తక్కిన ప్రభావాలు ఉంటాయి, నరాల ప్రభావం ఉంటుంది. చాలా టపమని వాటిని సప్రెస్ చేసేస్తాయి. ఏవైతే లార్జ్ క్వాంటిటీలో రిలీజ్ అయిందో వాటిని ఒక న్యూట్రల్ చేసేస్తాయి. ఏది వయసు తక్కువ వాళ్ళు. వయసు ఎక్కిన తర్వాత 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేకల్లా వీటి యొక్క ప్రభావం తేలిగ్గా అణచబడదు. ఒకసారి ఎక్కువ క్వాంటిటీ రిలీజ్ అయ్యాక అవి అక్కడి నుంచి పోవడానికి తగ్గడానికి టైం పడుతుంది. అది తగ్గితే తప్ప మళ్ళీ అంగం గట్టిపడదు. అందుకని రిఫ్రాక్టరీ పీరియడ్ దానివల్ల అంగం మళ్ళీ వెంటనే స్పందించదు. దానివల్ల దీనికి ఏం చేయాలి చాలా చూసుకున్నాం. ఇది ముఖ్యంగా ఎందుకని వెంటనే పాల్గొనలేరంటే ఈ హార్మోన్ ప్రభావం వల్ల, అలాగే న్యూరలాజికల్ ప్రభావం వల్ల ఇది జరుగుతుందన్నమాట. వీటి గురించి ఎలా మళ్ళీ వెంటనే పాల్గొనాలనేది మరొకసారి చెప్పుకున్నాం. అర్థమైందా మరి? ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.